చేతులు పైకి ఎత్తి గట్టిగా చెప్పండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం ఈ 7వ వాక్యంలో మంచి పోరాటము పోరాడి తిని అన్నాడు. ఏ పోరాటం చెప్పండి? మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసము కాపాడుకొంటిని. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది అన్నాడు. దేవుని స్తోత్ర. ప్రియ దేవుని బిడ్డలారా, గమనించాల్సిన విషయం ఏమిటంటే, దేవుని బిడ్డలు మంచి పోరాటం పోరాడాలి. రక్షించబడ్డ దేవుని బిడ్డలు మంచి పోరాటం పోరాడాలి. మంచి పోరాటం పోరాడడం అంటే అర్థం ఏంటి? మనుషులతో పోరాడడం కాదు. చాలామంది పోరాటం అనగానే మనుషులతో పోట్లాటలు పెట్టుకోవటం అనుకుంటారు. బాప్తిసం పొందిన వాళ్ళు వాళ్ళతో వీళ్ళతో వారంలో 1-2 రోజులు ఖచ్చితంగా గొడవలు ఉంటాయి. పరలోక రాజ్యం వెళ్ళే వారికి ఈ అనుభవం ఉండాలి. ఏ అనుభవం? మంచి పోరాటం పోరాడాలి. పోరాడకపోతే గెలుపు లేదు. పోరాడకపోతే గెలుపు లేదు. నేను పరలోక రాజ్యము వెళ్ళాలి, నిత్య అగ్నిగుండాన్ని తప్పించుకోవాలి, పాపమును లోకమును సాతాన్ని జయించాలి అంటే ఈ పోరాటమును నేర్చుకోవాలి. ఇది ఆత్మీయ పోరాటం. శరీర పోరాటాలు కాదు ఇవి, ఆత్మీయ పోరాటం. ఈ పోరాటం మోకాల మీద చేయాల్సిన పోరాటం. ఇది కత్తులతో, పిరంగులతో, గన్నులతో, బాణాలతో, బల్యాలతో చేసే పోరాటం కాదు. దేంతో చేయాలి ఈ పోరాటం? ప్రార్థనతో చేయాలి ఈ పోరాటం. అందుకే పౌలు అంటున్నాడు, నేను మంచి పోరాటం పోరాడి తిని. ఈ రోజున చాలామంది జీవితాల్లో దీనికి భిన్నముగా వారి జీవితాల్లో జరుగుతున్నాయి. నేను పోరాడుతున్నాను ఎవరితో? మనుషులతో. నేను పోరాడుతున్నాను ఎవరితో? నా భార్యతో, నా భర్తతో, నా పిల్లలతో, నా ఇంటి ప్రక్క వారితో, నా బంధువులతో. నేను పోరాడుతున్నాను ఎవరితో? నాకు సంబంధించిన వారితో, లేకపోతే భూమి మీద వేరే వేరే వాళ్ళతో. అదే పోరాటం అంటే? చెప్పండి. అది కాదు మంచి పోరాడు. ఇట్లాంటి శరీర పోరాటాలు పోరాడే వారందరూ కూడా రేపు అగ్నిగుండంలో కాలిపోతారు. అర్థమైందా? అందుకని ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ వాక్యం చదివితే, మనము పోరాడునది శరీరులతో కాదు. చెప్పండి చెప్పండి. ఎవరితో కాదంట? మనం గట్టిగా చెప్పండి అమ్మా. ఎవరితో కాదు? శరీరులతో కాదు, కానీ ప్రధానులతోనూ. మనము పోరాడునది శరీరులతో కాదు అంటే మనుషులతో కాదు. కొంతమంది పోరాటాలు, మందిరానికి వచ్చినా, వాక్యం విన్నా, బాప్తిసాలు పొందినా మనుషులతో పోరాటాలే. సహనం లేదు, ఓర్పు లేదు, కోపం ఎక్కువ, ఆవేశాలు ఎక్కువ, క్రోధాలు ఎక్కువ. ప్రభు పోలికలోనికి మారండి. ప్రభు పోలికగా మీ జీవితాలు మారునట్లు ప్రార్థన చేయండి. క్రీస్తుకు కలిగిన ఈ మనస్సు మీకు కావాలి అంటే అదంతా మాకు అవసరం లేదు. మేము శరీరరీతిగానే పోరాడతాం. దాని స్తోత్రం. శరీరీతి పోరాటాలు నిన్ను అగ్నిగుండానికి తీసుకెళ్తాయి, గుర్తుపెట్టుకో. శరీరీతిగా ఎవరైతే పోరాడుతారో వారు అగ్నిగుండానికి వెళ్ళిపోతారు.
పౌలు అంటున్నాడు ఎఫెసీ సంఘముతో, మనము పోరాడునది శరీరులతో కాదు, అంటే మనుషులతో కాదు. ఎవరితో? ప్రధానులతోనూ అధికారులతోనూ, ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ, ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహముతోనూ పోరాడుచున్నాము. ఎవరితో అంట? దురాత్మల సమూహముతో పోరాడాలి. దురాత్మలు ఎన్ని ఉన్నాయి? ఎన్ని రకాలు ఉన్నాయి దురాత్మలు తెలుసా మీకు? దేవుని స్తోత్రం కలుగునుగాక. బలహీనపరిచే ఆత్మ. ఏ ఆత్మ? బలహీనపరిచే ఆత్మ, అదొక దయ్యం. లోకాసువార్త 13వ అధ్యాయం. లోకాసువార్త, చాలామందికి అయ్యా మాకు రోగాలు వస్తున్నాయి, నడువులు నొప్పి, తలనొప్పి, కాలు నొప్పి, చాలా సంవత్సరాల నుండి అల్లాడిపోతున్నామయ్యా అంటే మీరు పరీక్షించుకోండి. అది దేవుని శిక్ష, లేకపోతే బలహీనపరచు ఆత్మ. 13వ అధ్యాయం 11వ వాక్యం. 18 ఏండ్ల నుండి బలహీనపరచు దయ్యం పట్టిన ఒక స్త్రీ అచ్చట ఉండెను. చూసారా? 18 ఏండ్ల నుండి బలహీనపరుస్తున్న ఒక దయ్యం ఆమె మీద కూర్చుంటే నడిమొంగిపోయి చక్కగా నిలబడలేక, దేవుని సరిగా ఆరాధించలేక, గూనొచ్చిన మనిషిలాగా వంగిపోయింది. ఆమె మీద ఎవరు కూర్చున్నారు? దయ్యం. ఇప్పుడు నువ్వు పోరాడాల్సింది ఎవరితో? దయ్యాలతో. హల్లెలూయా. నేను మనుషులతో పోరాడతానంటే నీ పోరాటం సరైనది కాదు, సరైనది కాదు. ఈ బలహీనపరచు ఆత్మ అనుక్షణం నీకు రోగాన్ని కలుగు చేసిద్ది. తల మీద కూర్చుంటే తలనొప్పి వస్తుంది, నడుము మీద కూర్చుంటే నడుము నొప్పి వస్తుంది, కిడ్నీల మీద కూర్చుంటే కిడ్నీలు పాడైపోతాయి. ఏ భాగంలో, శరీరంలో ఏ భాగంలో కూర్చుంటే ఆ భాగాలు పాడైపోతాయి. ఇప్పుడు ఆ దయ్యాన్ని ఏం చేయాలి? ఆ దయ్యాన్ని ఎల్లగొట్టాలి. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఆ దురాత్మని ఎల్లగొట్టాలి ప్రభు నామములో. చేతుల పైకెత్తి గట్టిగా చెప్పండి. మనము పోరాడునది మనుషులతో కాదు. ఎవరితో కాదని చెప్పండి? దయ్యాలతో. ఏమో అబ్రహాము కుమార్తెని 16వ వాక్యంలో మనం చదువుతాం. 13-16 లోకాసువార్తలో. అబ్రహాం కుమార్తె అంటే అబ్రహాం ఎవరు? విశ్వాసులకు తండ్రి. గలతీ 3:7 ఉంటుంది అన్నమాట. గలతీ 3:7 అబ్రహాం ఎవరంటే విశ్వాసులకు తండ్రి. ఇప్పుడు ఈమె ఎవరు? విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాం కుమార్తె. అబ్రహాం కుమార్తెకి ఏం పట్టిందండి? దయ్యం పట్టింది. బలహీనపరచు ఆత్మ. ఇప్పుడు దీని మీద పోరాడాలి. అయ్యా నేను ప్రార్థన చేసుకున్నాను, నాకు ఇదిగో ఈ బలహీనత వచ్చింది, రోగం వచ్చింది, జబ్బు వచ్చింది, నేను బాగా ప్రార్థన చేశాను, ఆయన పాద సన్నిధికి వెళ్ళాను, ఆయన కృపాసనం మీద కూర్చున్నాడు, ఆయన పాదాలు చేరి కన్నీళ్ళు విడిచి రోధించి ఏడ్చాను, కుష్ఠరోగి వచ్చి నన్ను శుద్ధి చేయమంటే బాగు చేశాడుగా. అట్ట కొంతమంది రోగులు ప్రభు దగ్గరికి వచ్చి బాగుపడ్డారు. ఇప్పుడు కూడా ఆయన కార్యాలు చేస్తాడు. ఆయన పాదాలు పట్టుకుంటే సరిగా ప్రార్థన చేయరుగా, సరిగా ప్రార్థన చేయరు. ఏదో ఒక రోజు చేస్తే గట్టిగా రెండో రోజు చేసేది ఉండదు. దేవుడు అంటాడు, నువ్వు బలహీనపరచు ఆత్మతో పోరాడాలి. నువ్వు యేసు నామం ఉపయోగించాలి. ఒకసారి చెప్పండి అన్నమాట. యేసు నామం అనండి. యేసు నామం, యేసు రక్తం, యేసు నామం, యేసు రక్తం. ఆ పదాలు ఉపయోగిస్తే ఏ దయ్యమైనా నీలో కానీ నీ ఇంట్లో కానీ ఉంటుందా? చేతులు ఎత్తి ఓపెన్ ఒకసారి. యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం. ఏసునామంలో సకల దురాత్మ శక్తులు లయమైపోవాలి అని బిగ్గరగా విశ్వాసముతో శక్తివంతంగా నీవు ఆ దయ్యాలను నువ్వు ఎల్లగొట్టాలి. బలహీనపరచు ఆత్మ. ఇప్పుడు యేసుప్రభు వారు గద్దించగానే ఆ దయ్యం పోయిందంట. యేసుప్రభు వారు గద్దించాడు. ఏమని? వెళ్ళిపో, బలహీనపరచు ఆత్మ వెళ్ళిపో. దయ్యం వెళ్ళిపోయింది. ఆమె బాగుపడింది. ఇప్పుడు ఏమైనా ఇంజక్షన్ వేసాడు ఆమెకి? ఇంజక్షన్ ఏమి వేయలేదుగా.
చెప్పండి. స్థలాలను ఏమైనా కట్టాడా? స్కానిక్లు ఏమైనా తీసాడా? వాక్యాలు చదువుతున్నప్పుడు విశ్వాసం పెరగట్లేదా? ఇప్పుడు విశ్వాసం పెరగట్లేదా? లేదండి మేము డాక్టర్ని నమ్ముతాం, హాస్పిటల్ని నమ్ముతాం, మందుల్ని నమ్ముతామండి, దేవుణ్ణి అయితే నమ్మం. ఊరికేదో వస్తాం ఉడతా భక్తిగా. విశ్వాసము లేని వారులారా అంటాడు యేసయ్య. దాని స్తోత్రం. ఆ దయ్యాన్ని మోకాళ్ళ మీద నిలబడి గద్దించాలి. బాగా 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 శక్తివంతంగా ఎక్కువ యేసునామం ఉపయోగించాలి, యేసు రక్తం. ఇంకా ఉన్నాయి కొన్ని ఆత్మల గురించి చెప్తాను. దాని స్తోత్రం కలుగునుగాక. మార్కు సువార్త, లూకా సువార్తలో నెట్టుకుంది చూడండి. అపవిత్రాత్మ, ఒకటి బలహీనపరుచాత్మ, రెండోది అపవిత్రాత్మ. 12వ అధ్యాయమా? కాదు, 11వ అధ్యాయం. 11వ అధ్యాయం వాక్యం చెప్తుంది, 24వ వాక్యం. అపవిత్రాత్మ ఒక మనుషుని వదిలిపోయిన తర్వాత అది విశ్రాంతి వెదుకుచు నీరు లేని చోట్ల తిరుగుచుండును. విశ్రాంతి దొరకనందున నేను విడిచి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళుదుననుకొని వచ్చి ఆ ఇల్లు ఊడ్చి అమర్చబడి ఉండుట చూసి వెళ్ళి తనకంటే చెడ్డవైన మరి 7 అపవిత్రాత్మలను వెంట పెట్టుకొని వచ్చును. అంటే 7 అని ఉంది అక్కడ. 7 అంటే ఎన్నున్నాయో అపవిత్రాత్మ లోకంలో. ఇప్పుడు ఒక వ్యక్తి హృదయము అనేది దేవునికి ఒక ఇల్లు, గృహం, గుడారం. ఒకప్పుడు ఈ దురాత్మ పట్టినప్పుడు దైవ సన్నిధికి వచ్చావు, దైవ సేవకులు ప్రార్థన చేశారు, వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత వాక్యముతో ప్రార్థనతో నీ హృదయం అనే ఇల్లు శుభ్రపరచబడి పరిశుద్ధపరచబడి చక్కగా ఏ మురికి మస్టు దుమ్ము లేకుండా చాలా చాలా పరిశుద్ధంగా కనపడిద్ది. ఈ వదిలిపోయింది చూడండి దయ్యం, ఇది పోయి ఏం చేసిద్దో తెలుసా? వాడెవడో పాస్టర్ గారు వచ్చి నన్ను ఎలగొట్టాడు, నేను విడిచొచ్చిన ఇల్లు ఎట్లుంటుందో చూసొద్దామని వెళ్ళి అప్పుడప్పుడు వచ్చి చూసిద్దంట మళ్ళీ హృదయాన్ని. ఆ ఇంట్లో ఎవరో లేరు, చక్కగా అమర్చబడి అంటే అర్థమేంటి తెలుసా మీకు? ఇప్పుడు మీ ఇళ్ళల్లో వస్తువులు ఏం చేస్తారు? చక్కగా అమర్చుకుంటారు. అదిగో అక్కడ ఫ్యాన్, అక్కడ గ్యాస్ బండ ఉండాలి, అక్కడ గ్లాసులు ఉండాలి, అక్కడ ప్లేట్లు ఉండాలి, అక్కడ మంచం ఉండాలి, అక్కడ ఫ్యాన్ ఉండాలి. ఇట్లా చక్కగా అమరుస్తాం. అవన్నీ చిందరబందరగా వేసారనుకోండి, అది అమర్చినట్ట కాదు. అట్లాగే చక్కగా అమర్చబడటం అంటే భార్య ఉండవలసిన స్థానంలో భార్య ఉంటుంది, భర్త ఉండవలసిన స్థానంలో భర్త ఉంటాడు, తల్లిదండ్రులు ఉండవలసిన స్థానంలో తల్లిదండ్రులు ఉంటారు, పిల్లలు ఉండవలసిన స్థానంలో పిల్లలు ఉంటారు. ఎవరు డ్యూటీ వాళ్ళు చేస్తారు, ఎవరు కర్తవ్యంలో వాళ్ళు నమ్మకంగా ఉంటారు, ఎవరు దేవుడిచ్చిన అధికారాలు ఎవరికేమి ఇచ్చాడో అవి వాడుకుంటారు, అధిగమించరు. ఈ రోజున దానికి భిన్నంగా జరుగుతున్నాయి. కోళ్ళ అత్త అవుతుంది, అత్త ఏమో కోళ్ళ అవుతుంది, భర్త ఏమో భార్య అవుతున్నాడు, భార్య ఏమో భర్త అవుతున్నాడు. అంటే ఏంటి? అధికారాలు. పిల్లలేమో తల్లిదండ్రులు అవుతున్నారు. ఒకప్పుడు తల్లిదండ్రులు చూస్తే పిల్లలు వణికేవాళ్ళు, ఈరోజు పిల్లలను చూస్తే తల్లిదండ్రులు వణుకుతున్నారు. కారణం ఏంటి? అదుగో వదిలిపెట్టి వెళ్ళిపోయిన ఆ దురాత్మ చక్కగా అమర్చబడి ఉండుట చూసి దానికంటే చెడ్డవైన 7 దయ్యాలను తీసుకొని వచ్చి, అప్పుడు నేను ఒక్కదాన్నే కదా నన్ను ఎలగొట్టారు, ఈసారి మాత్రం నన్ను ఎలగొట్టడానికి కుదరదు. అర్థమైందా? 2 రౌడీ గ్రూపులు ఉంటే సింగిల్గా ఒక రౌడీ వాడు దొరికినప్పుడు ఏరే గ్రూప్ వాడు వాడిని అటాక్ చేస్తే వాడు తప్పించుకొని పోయి మరొక సందర్భంలో వాడి గ్రూప్ వాళ్ళని తీసుకొచ్చినట్టు తీసుకొస్తాడు వీడు, ఎవరో సాతానుడు. ఈసారి 7 దయ్యాలు తీసుకొని వచ్చినప్పుడు ఆ ఇల్లు ఎలా ఉంటుందండి? చక్కగా అమర్చబడి ఉన్న ఇల్లు గందరగోళం అయిపోద్ది. అంటే ఇక్కడ మీకు ఒక విషయం చెప్తానండి, అన్నీ బాగుంటే ప్రార్థన చేయరు, అన్నీ బాగుంటే వాక్యం చదవరు, అన్నీ బాగుంటే భక్తి చేయరు. ఇప్పుడు ఆల్రెడీ కొంతమంది జరుగుతుంది అదే ఇప్పుడు సంఘాల్లో కూడా.
అన్నీ బాగున్నాయి అనుకోండి, చర్చి గుర్తురాదు, దేవుడు గుర్తురాడు, ప్రార్థన గుర్తురాదు. హల్లెలూయా. అన్నీ బాగుంటే గుర్తురావు. ఇప్పుడు చక్కగా అమర్చబడటం అంటే అర్థం ఏంటి? ఎవరు ఉండవలసిన స్థానంలో వాళ్ళు ఉండాలి. ఆ? ఉదయాన్నే లేస్తాం, బ్రష్ చేస్తాం, టిఫిన్ చేస్తాం, మధ్యాహ్నం లంచ్ తింటాం, నైట్కి డిన్నర్ తింటాం, ఎవరి పనులు వాళ్ళు చేస్తాం. ఇదంతా ఆర్డర్గా జరుగుతుంది కదా లోకంలో. అలాగే భక్తి కూడా ఆర్డర్గా జరగాల. ఉదయాన్నే వేసి ప్రార్థన చేయటం, వాక్యం వినడం, పరిశుద్ధపరచుకోవడం, ఆ? దేవుని దగ్గర విధేయత కలిగి ఉంటాం, ఏ పాపం చేయకుండా, ఏ అన్యాయం చేయకుండా, ఏ దుర్మార్గతలోనికి కాలు పెట్టకుండా, ఎక్కడ సాతానికి చోటు ఇవ్వకుండా చాలా భయం కలిగి బ్రతికితే ఆ ఇళ్లల్లో ఎన్నడూ కూడా పోరాటాలు జరగవు. ఈ రోజున అంతా మారిపోతాం చూడండి. ఉన్న తల్లిదండ్రులు సరిగా ఉంటే పిల్లలు సరిగా ఉంటారు, వాళ్ళే దారి తప్పుతున్నారు. ఇక తల్లిదండ్రులు పిల్లలేం సరిగా ఉంటారండి? అంటే ఇవన్నీ చేస్తుంది ఎవరు? వీటి వెనకాల ఉన్నది దయ్యము. హల్లెలూయా. ఇప్పుడు రెండోది చూడండి, అపవిత్రాత్మ అంటది అపవిత్రపరుస్తూ ఉంటుంది. కళ్ళు అపవిత్రపరిచిద్ది, ఆలోచనలు అపవిత్రపరిచిద్ది, మాటలు అపవిత్రపరిచిద్ది, నీది హృదయ ధ్యానాలు అపవిత్రపరుస్తుంది, నీ ఊహలు అపవిత్రమైపోతాయి. అయ్యో ఏంటి నా మనసు ఇలా అయిపోయింది, ఏంటి నా హృదయం ఇలా అయిపోయింది. బాప్తిసం పొందిన వాళ్ళు 1 సంవత్సరం 2 సంవత్సరాలు బాగానే ఉండి మళ్ళీ కొంతమంది బోల్తా పడుతుంటారు. కారణం ఏంటంటే దొల్లారు. అంటే హృదయాన్ని దేవుడు శుభ్రం చేశాడు, ఇల్లుని. ఆ ఇంట్లో దేవుని ఆత్మకి చోటు లేకుండా ఖాళీగా తిరుగుతుంటారు అక్కడ. ప్రార్థన ఉండదు, వాక్యం ఉండదు, భక్తి ఉండదు, మందిరం ఉండదు, సేవకులతో మంచి సంబంధం ఉండదు. మేము కూడా ఏం చేస్తామంటే 1 వారం 2 వారాలు 4 వారాలు చూస్తాం, ఇంకా తర్వాత ప్రార్థన చేయి. నిజంగా నేను చెప్తున్నా, ఏదో వాళ్ళు మారాలి, సన్నిధికి రావాలని అడగేస్తాం. కానీ ఈ వెనకబడిన కొరకు ఒక 4-5 సార్లు చెప్పి బైబిల్లో ఏమనుందంటే వదిలిపెట్టేయమని ఉంది. ఎందుకని? వాళ్ళకు బుద్ధి వచ్చేదాకా. కొరింథీ సంఘంలో ఒక విషయం జరిగింది. ఒక వ్యక్తి సొంత తండ్రి భార్యతో అక్రమ సంబంధం కలిగి ఉంటాడు. సంఘంలో ఎవరో కూడా వాడికి చెప్పలేరు. ఎందుకని? చెబితే వాళ్ళ మీద ఫైర్ అవుతున్నాడు. అందరూ సైలెంట్గా ఉంటే పౌలుకు తెలిసింది, పలానోడు అక్రమం కలిగి సంఘంలో ఉన్నాడు, ఇది పరిస్థితి. వాడిని ఎవరు ఏమంటలేదంట. ఏంటి? మరలా వాడు సంఘంలో అన్ని ప్రధానమైన స్థానాలు కోరుకుంటున్నాడంట. అలాంటి వాడిని మీరు వెలియాలి కదా, వాడిని ఎందుకు మీరు చర్చికి రాణిస్తున్నారు? అలాంటి వాడిని ఎందుకు మీరు ఒప్పుకుంటున్నారు, అంగీకరిస్తున్నారు, వాడితో సహవాసం కలిగి ఉంటున్నారు అని చెప్పినప్పుడు సంఘం అంతా ఏకమై వాడిని నిలేసేశారు, తప్పు చేస్తున్నాడిని. దాని స్తోత్రం కలుగునుగాక. పౌలు అంటున్నాడు, వాడిని నేను సాతానికి అప్పగిస్తున్నాను అంటాడు. చదవండి కొరింథీయులకు రాసిన పత్రికలో 5:1 నుండి చదవండి. మీలో జారత్వం ఉన్నదని వదంతి కలదు. మీలో ఒకడు తండ్రి భార్యను ఉంచుకున్నాడట. చూడండి ఆ భాష చూడండి ఎట్లా ఉందో. తండ్రి భార్యను ఉంచుకున్నాడట. అట్టి జారత్వము. తండ్రి భార్య అంటే ఏమైందండి? చిన్నమ్మ అయింది. ఎవరితో సంబంధం పెట్టుకున్నాడు వాడు? చిన్నమ్మ వరుస అయ్యే ఆమెతో. అంటే వాళ్ళ అమ్మ చచ్చిపోయి ఉంటుంది, వాళ్ళ నాన్న ఇంకో పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు ఆమె ఏమైంది వాడికి? చిన్నమ్మ అయింది. చిన్నమ్మతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. అట్టి జారత్వం అన్యజనుల్లో జరగదు. అన్యుల్లో కూడా జరగదు కదా అట్లాంటిది. సంఘంలో ఎట్లా జరుగుతుంది అని గద్దిస్తున్నాడు. హల్లెలూయా. ఎట్లాంటివి కానీ గద్దించామనుకోండి, నిజంగా వాస్తవానికి ఎక్కువగా ఎట్లాంటివి నేను చెప్పేది, చాలామందికి బుద్ధి రావాలని. ఒక వ్యక్తి మన సంఘానికి రావడానికి వాడు కష్టపడుతున్నాడంటే అర్థం ఏంటంటే మనం వాయిస్తామని వాళ్ళకి తెలుసు. దాని స్తోత్రం. ఈ సంఘములో నా ప్రియమైన బిడ్డలారా ఖచ్చితంగా ఖండింపు ఉంటుంది. పెంతెకోస్తు సంఘాలన్నింటిలో అంతే. అపొస్తలుల బోధ అంటేనే గుచ్చేది, నరికేది అని ఉంటుంది బైబిల్లో. పేతురు వాక్యం చెప్పినప్పుడు గుచ్చారంట. గుచ్చితేనే మారు మనసు వచ్చేది. ఇప్పుడు ఆ తప్పు మానుకోవాలనుకున్నాడైతే ఇంక మానేస్తాడు. అయ్యో దేవుడు నాతో మాట్లాడాడు, ఇంకెంతకాలం ఈ ఎదవ బ్రతుకు, ఇంకెంతకాలం ఈ పాప బ్రతుకు, ఇంకెంతకాలం ఈ నీచమైన బ్రతుకు. లేదులే, ఈ వ్యక్తితో నాకు పని ఉంది, ఇప్పుడు ఈ వ్యక్తిని కానీ నేను దూరం చేసుకుంటే నాకు వచ్చే లాభాలు పోతాయి. లాభాలు అంటే డబ్బులు ఇస్తున్నారు నాకు. బాప్తిసం పొందిన వాళ్ళు నాకు డబ్బులు ఇస్తున్నారు, నాకు సహాయం చేస్తున్నారు. అర్థమవుతుందా మీకు?
నాకు వీళ్ళ వల్ల ఉపయోగం ఉంది అనుకొని తప్పు కనబడినా గద్దించలేక ఏం చేయలేక నీళ్ళను నములుకుంటూ నోట్లో నీళ్ళు వస్తాయి కదా అనిపిస్తుంది, కానీ ఏం చేయలేరు, గద్దించలేరు. వాళ్ళతో ఆయాబాయిగా తిరగటం, వాళ్ళతో పాటు పార్కులకు వెళ్ళటం, సినిమాలకు వెళ్ళటం, వాళ్ళతో సరదాగా తిరుగుతారు. కొద్ది రోజులు వాళ్ళ మీద ఉన్న దయ్యాలు పార్ట్నర్షిప్ చేసుకుంటాయి అన్నమాట. వెళ్ళను కూడా ఏం చేస్తాయి, ఇప్పుడు ఇంట్లో మనం 6 ఉంటున్నాం, ఇంకొక ఇల్లు వచ్చింది మన కాడికి, 3 దాంట్లోకి వెళ్ళండి, చెప్పండి చెప్పండి, అర్థమవుతుందమ్మా? మీకు చివరి వాళ్ళకి అర్థమవుతుందా? ఇప్పుడు 6 దయ్యాలు పట్టినాయి, 7 దయ్యాలు కదా అమ్మ పట్టింది, 3 అది ఆ ఇంట్లోకి వెళ్ళండి, 4 మేము ఇంట్లో ఉంటాం. ఇంకా తర్వాత అన్నయ్యా నాకేదో పిచ్చి పిచ్చిగా ఉంది అన్నయ్యా పట్టింది, నువ్వు ఎవరితో సహవాసం చేస్తావు, నీకు అర్థమైందా? బుద్ధి లేని విశ్వాసులు అనకూడదు, వెళ్ళని ఎప్పుడో దారి తప్పారు. అందుకే వాక్యం చెప్తుంది అక్కడ, తండ్రి భార్యను ఉంచుకున్నాడు అంటవాడు. ఏమంటున్నాడు, అది అట్లాంటి జరుగుతున్నా ఉప్పొంగుచున్నారే, కానీ మీరు ఎంత మాత్రము దుఃఖపడి ఇలాంటి కార్యం చేసిన వాడిని మీలో నుండి వెలివేసిన వారు కారు. అంటే అలాంటి పనులు చేసిన వాడిని మీలో నుండి ఏం చేయట్లేదు, వెలేయట్లా. అర్థమవుతుందా అక్కలారా? అర్థమవుతుందా? అట్లాంటి తప్పుడు పనులు చేస్తున్న వాళ్ళు ఏం చేయాలి? హల్లెలూయా. తల్లి అయినా అక్క అయినా చెల్లి అయినా ఎవడైనా ఒప్పుకోకూడదు, పరుల పాపంతో పాలివారు కాకూడదు. లేదులయ్యా భక్తి అనే ఒక ముసుకేసుకొని 4 రోజులు దైవ సన్నిధికి వచ్చి ఆ తర్వాత అగ్నిగుండానికి పోతానంటే ఉండు, అట్నే ఏం పర్వాలేదు. రేపు కుడి ప్రక్క ఉన్న గొర్రెలనేమో పరలోకం చేర్చుకుంటాడు, ఎడం పక్కన ఉన్న మేకలనేమో నరకానికి. వాక్యం చూడండి ఎంత ఖండితంగా ఉందో. వాక్యంలో కూడా ఏమనుందంటే బాప్తిసం పొంది తాగినోడితో సహవాసం చేయకూడదు. హల్లెలూయా. బాప్తిసం పొంది తిట్టుబోతులుంటే వాళ్ళతో సహవాసం చేయకూడదు. బాప్తిసం పొంది పాపం చేస్తున్నారని తెలిస్తే వాళ్ళతో సహవాసం చేయకూడదు. వాళ్ళకి సంబంధించిన ఏమి ముట్టుకోకూడదు. హల్లెలూయా. అట్లా ఉండాలి, అలా ఉండాలి. అలా ఉంటేనే వాళ్ళకి భయం వస్తుంది. ఇప్పుడు పౌలు అదే అంటున్నాడు, అలాంటి తప్పు చేసిన వాడిని సంఘంలో పెట్టుకొని ఏడవాల్సింది బదులు వాడిని పక్కనే పెట్టుకొని కూర్చున్నారే, బుద్ధి లేదా మీకని గద్దిచ్చాడు. ఏది 2 పత్రికలు కదా, కొరింథీయులకు రాసిన పత్రికలు ఎన్ని? 2. మొదటి పత్రికలో గద్దిచ్చాడు, అందరూ లేచారు కనువిప్పు కలిగి. 2వ పత్రికలోకి వచ్చిన తర్వాత వాడు పశ్చాత్తాపడి ఏడ్చి తప్పును మానుకొని సరిదిద్దుకొని దేవుని దగ్గర పశ్చాత్తాపడుతున్నాడు. అయ్యా నేను చేసిన తప్పే క్షమించు ప్రభు అని. పౌలు అంటున్నాడు, చాలు వెలేశారు, వాడు బుద్ధి తెచ్చుకున్నాడు, సరి చేసుకున్నాడు, మరలా వాడిని క్షమించండి అన్నాడు. హల్లెలూయా. సరి చేసుకున్న తర్వాత ఏమన్నాడు? 2వ పత్రికలో చదువును ఆయన, 2వ పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 7వ వాక్యం, 2 కొరింథీ 2:7. క్షమించి ఇక అంటే వాడు మారాడు, ఇక వాడిని ఏం చేయాలి? మీరు శిక్షింపగా క్షమించి వాడిని క్షమించాలి అందరి ఎదుట. ఇప్పుడు మీరు కూడా ఇటు చూడండి, మీ అందరు నాకెళ్ళి చూసి చెప్తున్నా, మీరు కొద్ది భక్తిలో ఎదుగుతున్నప్పుడు మీ కుటుంబంలో అన్నదమ్ములు కానీ అక్క చెల్లెలు కానీ ఎవరైనా అటు ఇటుగా ఉంటున్నప్పుడు పిలిచి గద్దించండి. ఏం చేయాలి? సరిగా ప్రార్థన చేయట్లేదు, సరిగా సన్నిధికి రావట్లేదు, ఏదైనా తేడా జరిగితే మాత్రం మేము పట్టించుకోం అని చెప్పండి. భయపడతారు. మన కళ్ళ ముందు నాశనం అయిపోతున్నప్పుడు మనం చూస్తే రేపు వాళ్ళకి ఏదైనా సమస్య వస్తే మనమేగా బాధపడేది, అవునా కదా? అంటే ఎట్లా మనం అట్లా చూస్తా వదిలేస్తాం చెప్పండి వాళ్ళని. అందుకని మన వాళ్ళని మనం గద్దించాలి, సరిచేయాలి. అట్లా ద్వేషం పెంచుకోమని అవసరం లేదు, బుద్ధి చెప్పడం, గద్దిస్తే చాలు. వాళ్ళ మీద ద్వేషం కక్షలు పట్టాల్సిన అవసరం లేదు, మనం చెప్పాల్సింది చెప్పడమే. ఇప్పుడు 1 కొరింథీయులకు రాసిన పత్రికలో వాడు ఆ తప్పు చేశాడు అని సంఘానికి హెచ్చరిక చేస్తున్నాడు, వాడిని వెలేయండి ముందు. మళ్ళీ 2 కొరింథీయులకు రాసిన పత్రికలో ఏమంటున్నాడు? క్షమించండి. ఇక ఎందుకని ఏం చేసుకున్నాడు? వాడు సరి చేసుకున్నాడు. హల్లెలూయా. అంటే గద్దింపు కావాలి, క్షమించే మనసు కావాలి దేవుని బిడ్డలకి. ఇవన్నీ దురాత్మలు చేపిస్తాయి. వాడు బాప్తిసం పొందినవాడే, వాడు బలారాధన తీసుకునేవాడే, వాడు వాక్యం వింటున్నవాడే, సాతానుడు వాడిని పట్టుకున్నాడు,
వాడి హృదయంలోనికి సాతానుడు జ్వరబడ్డాడు, అంటే దయ్యాలు జ్వరబడ్డాయి, చెయ్యరాని కార్యములు చేస్తున్నాడు. దేవుని స్తోత్రం కలుగునగాక. పరుల పాపములో మనం పాలివారమై ఉండకూడదు. తిమోతిలకు రాసిన పత్రిక చదవండి. తిమోతిలకు రాసిన పత్రికలో ఎవరైనా మన స్నేహితులు కానీ బంధువులు కానీ తప్పులు చేస్తున్నారని తెలిస్తే చూస్తూ కళ్ళకి గుడ్ల కట్టుకోమాకండి. పొరపాటు చెప్పండి, గద్దించండి, బుద్ధి చెప్పండి. మాట వినకపోతే ఇక వాళ్ళతో ఏ విధమైన కనెక్షన్లు పెట్టుకోమాకండి. 5వ అధ్యాయం ఎక్కడది? పరుల పాపములో పాలివారయుండకుడి. 5:22 త్వరపడి ఎవని మీదైనను హస్తనిక్షేపణ చెయ్యకము, పరుల పాపములో పాలివాడవై ఉండకము. గట్టిగా చెప్పండి. సత్యమైన బోధ చూడండి ఎలా ఉంటుందో. నేను మొన్న ఎవరో ఒక అమ్మాయిని గద్దించా. నాకు అంతకుముందు దశమ భాగాలు ఇచ్చేది, ఆ తర్వాత ఇవ్వట్లేక, ఆ తర్వాత ఇట్లా ఎందుకు ఇవ్వట్లా? తప్పును గద్దించే కదా. మీకు అర్థమైందా? ఇప్పుడు తప్పును గద్దించకుండా ఏం చేస్తున్నా చూస్తామన్నాం అనుకోండి, చక్కగా దశమ భాగాలు ఇచ్చేది, నెలకు 1500 2000. హల్లెలూయా. గద్దించే కదా, 2 నెలల నుండి ఇవ్వట్లా. ఇప్పుడు ఇవ్వట్లేదని చెప్పి నేను సైలెంట్గా ఉండాలా? మళ్ళీ ఆమెను బతిలాడుకోవాలా? దైవ సేవకులకు, నిజమైన దైవజనులకు, సత్యం పక్షాన నిలబడే సేవకులకు కాకుల ద్వారా దేవుడు ఏలియాకి ఆహారం పంపించినట్టు ఏదో ఒక విధముగా దేవుడు ఆహారం పంపిస్తాడు. ఆ నిరీక్షణ, నమ్మకం, ఆ పవర్ ఉండబట్టే ఇప్పటికి నేను నిలబడింది, ఎవరిని దేహి అని అడుక్కోకుండా. ఇప్పటికీ నేను స్తోత్రం కలుగునుగాక. ఎవరో వస్తారు, ఇస్తారు, చేస్తారు, వాళ్ళు ఇస్తే నేను ఇది కడతా, వాళ్ళు ఇస్తే నేను ఇది పెడతా అంటే మీటింగులు, వాళ్ళు ఇస్తే నేను ఇది చేస్తాను ఎప్పుడు ఉండదు నాకు మైండ్. రేపు మీటింగ్ అనగా ఈ నైట్ కూడా నాకు డబ్బులు ఉండవు, ప్రార్థన ఉంటుంది. ప్రభు వైపు చూస్తాం. కొంతమంది అట్ట కూడా బెదిరిస్తారు మమ్మల్ని, ఓ మేము ఇవ్వకపోతే ఏమైద్దా పాస్టర్ గారికి అని. మీరు ఇవ్వకపోయినా నాకు దేవుడు ఏదో ఒక మార్గంలో ఇస్తాడు. హల్లెలూయా. చేతులు పైకెత్తి గట్టిగా చెప్పండి. కానీ ఇవ్వకపోతే మాత్రం మీకు పావలాగి 10 రూపాయలు పడిద్ది నెత్తిన. అది కూడా వాస్తవం అయింది. మీకు అర్థమైపోద్ది అనమాట. అయ్యో దేవుడికి ఇచ్చినా బాగుండేదే, పావలా ఖర్చుకి ఎంత పడింది, 10 రూపాయలు నెత్తిన పడింది అని బాధపడతారు. మళ్ళీ దేవుడికి ఇవ్వాల్సిన నమ్మకం చేయాలి. హల్లెలూయా. చేతుల పైకి ఎత్తి గట్టిగా చెప్పండి. చెప్పాలి గట్టిగా. ప్రతి దానికి ఒక కారణాలు ఉంటాయి. ఇక్కడ చూడండి, పరుల పాపములో మనం ఏం కాకూడదు, పాలివారం కాకూడదు. అంటే పరులు అంటే పక్కన వాళ్ళు తప్పు చేస్తున్నప్పుడు, ఏం కాదులే చెయ్యి, నేను కాపలా ఉంటాలే, ఏం కాదులే, నేను కప్పి పెడుతుంటాలే, నువ్వు గొడవలు తెస్తా ఉండు, నేను నీకు సపోర్ట్ చేస్తా, ఓ తండ్రిగా, తల్లిగా, అక్కలా, చెల్లిలా బౌ అని మాట్లాడతా. చెప్పండి అలా చేయొచ్చా? బాప్తిసం పొందిన వాళ్ళు తప్పును తప్పుగా ఖండించాలి. దేవుని స్తోత్రం కలుగునుగాక. గత రాత్రి నుండి నాకు ఒక భార్యాభర్తల సమస్య పరిష్కరిస్తున్నా. నేను పాను అది ఇది అన్నది. ఇక జన్మలో నాకు ఫోన్ చేయమాకన్నా. ఇప్పుడు ఏమనుకుంటారు వాళ్ళు, నేను కూడా అటు మాట్లాడుతున్నారు అనుకుంటారు. నేను న్యాయం మాట్లాడుతున్నా. ఇది పరిస్థితి, సరిదిద్దుకోవాలి. ఇట్లాంటి ఆ మాట నచ్చలా. నేను బాను అంటుంది. పాపోతే ఎట్లా? హల్లెలూయా. చేతుల పైకి గట్టిగా చెప్పండి. స్త్రీ అయినా పురుషులైనా ఒక తప్పుకి, పాపానికి మరిగినప్పుడు, ఒక పురుషుడు పాపానికి మరిగితే భార్య మీద ఎక్కువ సాడులు చెప్తాడు అందరికీ నమ్మటానికి. అలాగే ఒక స్త్రీ పాపానికి మరిగిందనుకో భర్త మీద ఎక్కువ సాడులు చెప్పిద్ది. అదే గుర్తు. నేనేం పిచ్చోడిని అనుకుంది రాత్రి వ్యాపారంలో మాట్లాడుతుంటే. నేను పిచ్చోడిని ఏది చెప్తే అది నమ్ముతాను అనుకుంది. మొత్తం విని ప్రార్థన చేసిన తర్వాత వివేచనలో నాకు అర్థమైపోయింది, తప్పంతా ఈ అమ్మాయిదే. తప్పు అబ్బాయి మీద వేసింది కానీ తప్పంతా ఈ అమ్మాయిదే. ఇది పరిస్థితి అని. ఎందుకనంటే సొంత వాళ్ళైనా బయట వాళ్ళైనా తప్పును తప్పుగా చెప్పకపోతే, ఈరోజు కాకపోతే రేపైనా దేవుడు చెప్పాల్సి వచ్చింది. ఇప్పుడు మన పిల్లలు ఉన్నారు,
ఇంట్లో కంట్రోల్ చేసామనుకోండి, వీధిలో నుండి సమస్యలు వస్తాయా? ఇంట్లో ఇంట్లో సరి చేయకపోతే ఎక్కడ నుండి వస్తాయి? వీధుల్లో నుండి వస్తాయి సమస్యలు. మనం ఒక దెబ్బ కొడతాం, సరి చేస్తాం పిల్లల్ని, ఇంట్లోనే ఏదో కాసేపు ఏడ్చి ఆడే కూర్చుంటారు. మనం సరిగా పెంచలేదనుకోండి, ఎవరినో ఒకరిని కదిలిస్తారు, చెప్పు దెబ్బలు తింటారు, వాళ్ళు తంతారు, కేసు పెడతారు. ఎవరబ్బాయి ఎవరమ్మాయి అంటే పలానా. అందుకని ఇంట్లో గద్దించవచ్చు, బుద్ధి చెప్పవచ్చు, బెత్తమాడాలని బైబిల్ వాక్యం చెప్తుంది పిల్లలకైనా. హల్లెలూయా. సరిదిద్దాలి. అలాగే మన వారితోనైనా లాలూచి మాటలు మాట్లాడకుండా ఖండితంగా మాట్లాడాలి. దయ్యం నిన్ను వేధిస్తుంది, దయ్యం నీ మనసు మారుస్తుంది అని చెప్పాల్సింది ఒకసారి చెప్పేసి వాళ్ళ కొరకు కొన్ని రోజులు ప్రార్థన చేయాలి. ప్రభువా వాళ్ళని విడిపించు, విడిపించు, విడిపించు అని. ఒకవేళ గర్వంతో అహంకారంతో వాళ్ళ తప్పులు చేస్తున్నారనుకోండి, ఇక ప్రార్థన చేయకూడదు, వదిలేయటమే. ఎందుకంటే వాక్యం చెప్తుంది, అపవిత్రుడు అయినవాడు ఇంకా అపవిత్రుడుగానే ఉండనిమ్ము, అన్యాయస్తుడిని ఇంకా అన్యాయస్తుడిగానే ఉండనిమ్ము, పరిశుద్ధుడైన వాడిని పరిశుద్ధుడిగా ఉండనిమ్ము చెప్పేయాల. ఆ తప్పులు చేసుకుంటా ఉండు, ఇంక రేపు నరకమే కదా నీకు. నేను వేరైపోతున్నా, నేనేమైపోతున్నా? వేరైపోతున్నా. మోషేని వెంబడించిన అహరోను కూడా కనానికి వెళ్ళాల, తెలుసా మీకు? మోషేని వెంబడించిన అహరోను కూడా వెళ్ళలేదంటే అర్థం ఏంటి? మోషే 20 లక్షల మంది నడిపించాడు, కానీ నోటి మాంద్యం ఉంది ఆయనకి, అంటే నోటి శుద్ధి లేదు. ద్రోహులారా అన్నాడు. కొన్ని సందర్భాల్లో వీళ్ళ నేను కన్నానా అన్నాడు. అహరోను కూడా కొన్ని సందర్భాల్లో పొరపాట్లు చేసినట్టుంది బైబిల్లో. కానీ ఇక్కడ మనం ఎవరినైతే వెంబడిస్తున్నామో పలానా పొరపాట్లు ఉన్నాయి వాళ్ళు అన్నప్పుడు స్నేహితుడిగా, బంధువుగా, ఇంట్లో వారిగా చెప్పండి, ఇది తప్పు, ఇది తప్పు, ఇలా చేయకూడదని. కాదు కదా, అమ్మో వాళ్ళు జోలిపోతే ఏమని అంటారేమో, వాళ్ళు ఏమని అనుకుంటారేమో, అట్టా ఇట్టా అనకూడదు మనం. అందుకే వాక్యం చెప్తుంది, పరుల పాపములు ఏమై ఉండకూడదు, పాలివారమై ఉండకూడదు. హల్లెలూయా. ఎన్ని చేపిస్తుంది ఎవరంటే దయ్యాలే. అపవిత్రాత్మ రెండోది, ఒకటి బలహీనపరచు ఆత్మ, రెండోది అపవిత్రాత్మ, మూడోది లౌకిక ఆత్మ. ఏ ఆత్మ? లౌకిక ఆత్మ. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం చదవండి. దేవుని స్తోత్రం కలుగునుగాక. 2వ అధ్యాయము, దేవుని స్తోత్రం. 10వ వాక్యం నుండి చదవండి. మనకైతే దేవుడు వాటిని ఆత్మ వలన బయలుపరిచున్నాడు. ఆత్మ అన్నిటినీ దేవుని మర్మములు కూడా పరిశోధించుచున్నాడు. ఒక మనుషుని సంగతులు అతనిలో ఉన్న మనుష్యాత్మకే గాని మనుషులలో మరి ఎవరికి తెలియను. అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే గాని మరి ఎవరికి తెలియవు. దేవుని వలన మనము దయచేయబడిన వాడిని తెలుసుకొనుటకై లౌకిక ఆత్మను కాక దేవుని యొద్ద నుండి వచ్చు ఆత్మను పొంది ఉన్నాం. ఇక్కడ గమనించండి, లౌకిక ఆత్మ ఎవరినైతే పట్టి పిడిస్తుందో వారికి ఎక్కువ టీవీ పిచ్చి, ఎక్కువ సెల్ ఫోన్ పిచ్చి, సీరియల్ పిచ్చి, ఎక్కువగా నేత్రాశ, ఎక్కువగా అసభ్యకరమైన బొమ్మలు చూడాలని, ఎక్కువగా ఈ నీలి చిత్రాలు చూడాలని, ఎక్కువ బూతు బొమ్మలు చూడాలని, ఎక్కువగా విచిత్రమైన చూడాలని, అలాగే మనుషుల షేపులు చూడాలని అనిపిస్తుంది. ఏ ఆత్మ అది? లౌకిక ఆత్మ. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? లౌకిక ఆత్మ ఉన్నప్పుడు ఎక్కువ సినిమాలు చూడాలనిపిస్తుంది, ఎక్కువ సీరియల్ చూడాలనిపిస్తుంది. అది లౌకిక ఆత్మ. లౌకిక ఆత్మ అంటే లోకాత్మ. లోకంలో ఉన్నదంతా శరీరాశయు, నేత్రాశయు, జీవపుడంబం. అయితే మనము ఈ ఆత్మను పొందకూడదు. ప్రభు యొద్ద నుండి వచ్చిన పరిశుద్ధాత్మను పొందాం మనం. అందుకని ఆ ఆత్మ చేత ఇదిగో మనము ఈ దురాత్మలతో పోరాడాలి. 3. హల్లెలూయా. నాకేంటి ప్రభా ఎక్కువ ఈ సీరియల్ చూడాలనిపిస్తుంది, నాయన ఎక్కువగా ఈ రీల్స్ చూస్తున్నాను ప్రభా, ఫోన్ కనపడితే చాలు ఏదో ఒక జబర్దస్త్ కామెడీలు చూస్తున్నాను నాయన, సమయం అంతా వృధా చేసుకుంటున్నా, ఇంకా సరి చేసుకోవాల్సినవి, సరిదిద్దుకోవాల్సినవి, నేను ప్రార్థన చేయవలసినవి ఉన్నాయి, చాలా ఉన్నాయి ప్రభా, నన్ను క్షమించు నాయన. నా మనస్సు నీ మీద అనుకోవాలి, ప్రార్థన మీద ఉండాలి, వాక్యం మీద ఉండాలి అయ్యా, ఎక్కువ సమయం నేను నీతో గడుపుతుండాలని ప్రార్థన చేసుకుంటే
ఆత్మదేవుడు ఆ లౌకిక ఆత్మ నుండి మనకేమిస్తాడు? విడుదల ఇస్తాడు. చేతులు పైకెత్తి గట్టిగా చెప్పండి. హల్లెలూయా. నేను అంటున్నాను, ఒక సినిమా చూస్తారు, గంట 2 గంటలన్నర లేకపోతే 3 గంటలు అనుకోండి. ఆ సమయంలో ఆ 3 గంటలు నీ తల్లిదండ్రులు రక్షణ కొరకు ప్రార్థన చేయొచ్చుగా. లేకపోతే ఎవరైనా ఆపదలో ఉంటారు, ఇబ్బందుల్లో ఉంటారు, రోగాలతో ఉంటారు, వాళ్ళ కొరకు ప్రార్థన చేయొచ్చుగా. సీరియల్ ఒక అరగంట చూస్తున్నావు, ఏమి ఉపయోగం ఉండదు దానివల్ల. ఆ ఆ అరగంట సేపు నీ భర్త కొరకు ప్రార్థన చేసుకోవచ్చుగా, భార్య కొరకు ప్రార్థన చేసుకోవచ్చుగా. లేకపోతే దేవుని స్తుతించవచ్చుగా, దేవునికి స్తుతి బలులు స్తోత్ర బలులు అర్పించవచ్చుగా. ఎందుకని సమయాన్ని వృధా చేస్తున్నావు? వాక్యం చెప్తుంది, సమయమును పోనీయక అజ్ఞానుల వలె గాక జ్ఞానుల వలె నడుచుకోవాలంట. మనం సమయాన్ని పోనీయకూడదు. ఏది పోయినా తిరిగి వస్తుంది, కానీ సమయం పోతే తిరిగి రాదండి. చనిపోయిన వాళ్ళు కూడా తిరిగి లేచారు చరిత్రలో. కానీ సమయం పోయిందనుకోండి, ముందుకి ఒక్క నిమిషాన్ని మరలా వెనక తీసుకురాగలుగుతారా? ఒక్క సెకండ్ అని తీసుకురాగలుగుతారా? పోయిన కాలము తిరిగి రాదు. అందుకని సమయాన్ని మనం ఏం చేసుకోవాలి? సద్వినియోగం చేసుకోవాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:15 చదవండి. సమయాన్ని వృధా చేసుకోకుండా ప్రతిరోజు ప్రభు దగ్గర, అయ్యా నాకు ఇచ్చిన 24 గంటల సమయంలో దానియేలు దినానికి 3 సార్లు ప్రార్థన చేశాడు, ముమ్మారు. అంటే 24 గంటల సమయానికి దశమ భాగం ఎంత? 24, ఆ 2 గంటల 40 నిమిషాలు. కొంచెం ఒక 20 నిమిషాలు కలిగితే 3 గంటలు అవుతుంది. అందుకనే దానియేలు దినానికి 3 సార్లు ప్రార్థన చేశాడు. అంటే బహుశా 3 గంటల ప్రార్థన చేసి ఉండొచ్చేమో. వాక్యం చెప్తుందంటే ఎఫెసీ 5:15 దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక, మీరేం చేయకూడదంట? సమయాన్ని పోనీయక సద్వినియోగపరుచుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లుగా జాగ్రత్తగా చూసుకొనుడి. చూడండి, దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకొనుడి. మనము ప్రార్థన చేయాలండి. సమయం దేవుడు ఇచ్చినప్పుడు ప్రార్థన చేయాలి. ఎలా చేస్తావు ప్రార్థన? బైబిల్లో చాలామంది భక్తులు ఉన్నారు, కూర్చొని చేశారు, నిలబడి చేశారు, సాగిలపడి చేశారు, మోకాలోంచి చేశారు, కన్నీళ్లతో చేశారు, పట్టుదలతో చేశారు, రోధించి చేశారు, చేతులెత్తి చేశారు. ఎన్నో ప్రార్థనలు ఉన్నాయి. హల్లెలూయా. కానీ ప్రార్థనలు ఎవరి కొరకు మనం ప్రార్థన చేయాలి? అదే ఎఫెసీయులకు రాసిన పత్రిక 18వ వాక్యం చెప్తుంది చూడండి. ఆత్మ వలన ప్రతి సమయమందును, అంటే దేవుడిచ్చిన సమయంలో ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయించు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తం పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపనము చేయించు మెలకుగా ఉండుడి. చూసారా, మనము సమస్తమైన పరిశుద్ధుల కొరకు, అంటే అయ్యా ఈ కారుణ్య పీస్ మినిస్ట్రీస్లో ఎందరు బాప్తిసాలు పొందారు, నాతో పాటు ఎంతమంది రక్షించబడ్డారు, వారందరినీ అయ్యా నీ చిత్తము చేయవారిగా మార్చండి. పరిశుద్ధాత్మ లేని వారికి పరిశుద్ధాత్మ పొందినట్లు కృప దయచేయండి. నీ రాకడ సిద్ధపాటు కలుగు చేయండి. శరీర క్రియల మీద జయమివ్వండి. నీ పోలిక సారూప్యంలోనికి మార్చండి. ఇదిగో నా ఇంట్లో కొంతమంది నా ద్వారా రక్షించబడ్డారు నాయన, వారిలో ఇంకా కొన్ని బలహీనతలు ఉన్నాయి అని ప్రతిరోజు సమయం దొరికినప్పుడల్లా మనం ఏం చేయాలి? పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు మెలకుగా ఉండాలని వాక్యం చెప్తుంది. ప్రార్థన చేయకపోతే పాపం అని వాక్యం చెప్తుందండి. ప్రార్థన చేయని వాడు ఏం చేసినట్టు? పాపం చేసినట్టు అంట. మనకి ప్రార్థన గురించి తెలిసినప్పుడు సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం చదవండి. సమూయేలు గ్రంథం 7వ అధ్యాయంలో సమూయేలు అంటాడు, నా మట్టుకు నేను మీ కొరకు ప్రార్థన చేయకపోతే నేను పాపము చేసిన వాడు నగును, పాపము చేసిన వాడు నగుదును అంటాడు. హల్లెలూయా. చేతుల పైకెత్తి గట్టిగా చెప్పాలి, హల్లెలూయా. 12:23 ఓకే, సారీ 12:23 అంటే చదవండి. నా మట్టుకు నేను మీ నిమిత్తం ప్రార్థన చేయుట మానుట వలన, చూడండి, నా మట్టుకు నేను, తీసారా వాక్యాన్ని? నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానుట వలన యెహోవాకు విరోధముగా పాపము చేసిన వాడు నగుదును. చూసారా, మనము ప్రార్థన చేయగలిగిన వరం పొందినప్పుడు, విజ్ఞాపన చేయగలిగిన వరం పొందినప్పుడు
ఉపవాసాలు ఉండగలిగిన ఆ కృప పొందినప్పుడు వాళ్ళని చూసి వీళ్ళని చూసి పోగొట్టుకోకూడదు. ఈరోజు శనివారం, అర్థమైందా? ఇప్పుడు కొంతమంది మనుషులను చూసి ప్రార్థనలకు వస్తున్నారు, అది నచ్చట్లా నాకు. హల్లెలూయా. అక్క నువ్వు వచ్చావా? రాలా. నేను కూడా రేపు 6 నుండి రాను. ఇదేంటండి? రేపు వాళ్ళు విషం తాగుతావా? ఒకరి కోసం ఆగేదేంటి? నీకు ఇచ్చిన వరముతో నువ్వేం చేయాలి? సమస్త పరిశుద్ధుల కొరకు పట్టుదలతో ప్రార్థన చేయాలని వాక్యం చెప్తుంది. ఇప్పుడు నేనున్నాను, నాకు దేవుడు పరిచర్య ఇచ్చాడు. బ్రదర్ల కొరకు ప్రార్థన చేయాలి, సేవలో ఉన్న విశ్వాసుల కొరకు ప్రార్థన చేయాలి. అది నా బాధ్యత. దట్ ఈజ్ మై రెస్పాన్సిబిలిటీ. అలాగే ఒకరి నిమిత్తము మనం చర్చికి రావటం, ఒకరి నిమిత్తం ఆగిపోవటం అనేది జరగకూడదు. నీకు దేవునితో ఉన్న అనుబంధం. ఇప్పుడు దానియేలు ఉన్నాడు, దానియేలు ముమ్మారు ప్రార్థన చేశాడు. దానియేలు స్నేహితులు ఉన్నారు, షద్రకు, మెషకు, అబేద్నెగో. వాళ్ళు చేశారో లేదో తెలీదు. ఒక రాత్రి మాత్రం దానియేలుతో కూర్చున్నారు. చేసే ఉంటారు, కానీ 3 సార్లు ప్రార్థన చేసే కృప పొందింది ఎవరు? చెప్పండమ్మా, చెప్పండి. దానియేలు. ఆ దానియేలు బాగొట్టుకున్నాడా? ఆ కృప బాగొట్టుకోలా. హల్లెలూయా. నువ్వు ఎన్ని పనులన్నా చేయి, నథింగ్. దేవుడికి అది అవసరం లేదు. అర్థమైందా? అది అవసరం లేదు. దట్ ఈజ్ అన్నెసెసరీ. అది అవసరం లేని విషయం ఆయనకి. అయితే ఇప్పుడు ఎవరు పొందిన కృప వారు కాపాడుకోవాలి, ఎవరికి ఇచ్చిన కృప వారు కాపాడుకోవాలి. సమస్త పరిశుద్ధుల కొరకు, ఇంకోసారి చదవండి ఆ వాక్యం చూడండి. సమస్త పరిశుద్ధుల కొరకు ఏం చేయాలి? మనం పట్టుదలతో ప్రార్థన చేయాలి. హల్లెలూయా. అందరి కొరకు ఒక గంట సమయం దొరికిందా? అందరి కొరకు చేయండి. ప్రార్థన చేసే వాళ్ళకి 2 ఆశీర్వాదం కలిగి తెలుసా మీకు? ఇతరుల కొరకు ప్రార్థన చేసే వాళ్ళకి 2 ఆశీర్వాదం, దీవెనలు కలుగుతాయి. యోబు గ్రంథం చదవండి. చాలాసార్లు మా కొరకు ప్రార్థన చేస్తే మాకు దేవుడు మా మొరాలకించి 2 దీవెనలు ఇస్తారని అనుకుంటారు. కాదు, ఇతరుల కొరకు ప్రార్థన చేసే వారికి 2 దీవెన. యోబు గ్రంథం 42వ అధ్యాయం. నా ప్రియదేని బిడ్డలారా, దేవుడు యోబు యొక్క 3 స్నేహితుల నిమిత్తమై ప్రార్థన చేయమని యోబుకు చెప్పాడు. వాస్తవానికి శోధనలో, సమస్యలో, రోగములో, నష్టపోయిన స్థితిలో ఉంది యోబు. యోబు కొరకు 3 స్నేహితులు చేయాలి ప్రార్థన, కానీ వారు ఈ విధానం అనేది శోధించే విధానంలో ఉన్నారు. ఆదరించడానికి బదులు బాధపరిచారు. ఇప్పుడు దేవుడే అంటున్నాడు, వారి మాటలు నాకు నచ్చలేదు, నువ్వేం చేయాలి యోబు? వారి నిమిత్తం నువ్వేం చేయాలి? ప్రార్థన చేయము. హల్లెలూయా. 42:8. కాబట్టి 7 ఎడ్లను 7 పొట్టేళ్లను మీరు తీసుకొని నా సేవకుడైన యోబుని వద్దకు పోయి మీ నిమిత్తం దహన బలిని అర్పింపవలెను. అప్పుడు నా సేవకుడని యోబు మీ నిమిత్తం ప్రార్థన చేయను. మీరు చేయండి అని ఎందుకనలా? వాళ్ళు తప్పు చేశారు. బాధలో ఉన్న వ్యక్తిని ఓదార్చాలి కదా, బాధ పెట్టారంట. బాధలో ఉన్న వ్యక్తిని ఓదార్చాల్సిన బదులు బాధ పెట్టారు. ఇప్పుడు అంటున్నాడు ఆ 3 స్నేహితులతో. ఎవరు ఆ 3 స్నేహితులు? ఎలీఫజ్, జోపర్, బిల్దద్. ఎలీఫజ్, జోపర్, బిల్దద్. ఆ 3 వ్యక్తులతో చెప్తున్నాడు, మీరు ఏం చేయాలంటే దహన బలి తీసుకెళ్తే మీరు ఆ దహన బలి నర్పించినప్పుడు నా సేవకుడని యోబు మీ నిమిత్తం ఏం చేస్తాడు? ప్రార్థన చేయను. మీ అవివేకమును బట్టి మిమ్మల్ని శిక్షింపక ఉండినట్లు నేను అతనిని మాత్రమే అంగీకరించేదను. చూసారా, అందరు ప్రార్థన చేస్తే దేవుడు అంగీకరించాడు, అతనిని మాత్రమే అన్నాడు. చూసారా, ఓన్లీ హిజ్ ప్రేయర్, అతని ప్రార్థన మాత్రమే. అర్థమైందా? అందరి ప్రార్థనలు ఆలకించడు, కేవలం అతని ప్రార్థన మాత్రమే నేను అంగీకరిస్తాను అని ఆ మాట చూడండి ఎంత స్పష్టంగా చెప్పాడు. యోబు, మీరు నన్ను బాధ పెట్టారు, నన్ను ఆదరించలేదు, నేను మీ కొరకు ప్రార్థన చేయనని చెప్పలా. ప్రార్థన చేసిన తర్వాత 10వ వాక్యం చెప్తుంది, మరి యోబు తన స్నేహితుల నిమిత్తం ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమ స్థితిని మరలా అతనికి దయచేసెను, మరియు యోబునకు పూర్వం కలిగిన దానికంటే 2 అధికముగా యెహోవా అతనికి దయచేసెను. ఇప్పుడు చెప్పండి, చూసారా, ఇతరుల కొరకు ప్రార్థన చేయటం వలన కోల్పోయినాయని మళ్ళీ దేవుడు ఇచ్చాడు. చాలాసార్లు మన కొరకు ప్రార్థన చేసుకుంటాం,
అంటే వాక్యం అనుభవం లేదు, తెలియట్లా. వాక్యం చెప్తుంది అక్కడ, యోబు తన స్నేహితుల నిమిత్తం ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమస్థితిని మరలా అతనికి దయచేశాడు. యోబునకు పూర్వం కలిగిన దానికంటే రెండంతలు అధికముగా దేవుడు ఆయన ఏం చేశాడు? దీవెన దయచేశాడు. ఈరోజు నా ప్రియమైన బిడ్డలారా, మీరు అందరి కొరకు ప్రార్థన చేయండి. అర్థమవుతుంది అన్నమాట. ఎవరి కొరకు ప్రార్థన చేయాలి? నా కుమారుణ్ణి, నా కుమార్తెని, నా భర్తని, నా భార్యనని ఎప్పుడు వాళ్ళ కొరకైనా ప్రార్థన చేయాల్సింది. రక్షించబడ్డ వారి కొరకు, స్నేహితుల కొరకు, బంధువుల కొరకు, మనకు తెలిసిన వారి కొరకు, మనం ఉన్న గ్రామం కొరకు, మండలం, జిల్లా, దేశం, రాష్ట్రం కొరకు ప్రార్థన చేయాలి. మనల్ని పరిపాలిస్తున్న వారి కొరకు ప్రార్థన చేయాలి. ఎమ్మెల్యేలు, ఎంపీల కొరకు ప్రార్థన చేయాలి. హల్లెలూయా. సమయం దొరికినప్పుడల్లా అలా ప్రార్థన చేయాలి. వాక్యం చెప్తుంది, తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 1వ వాక్యం చదివితే అక్కడ ఒక మాట ఉంటుంది చూడండి. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తం అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారుల కొరకును విజ్ఞాపనములను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులను చేయవలనని హెచ్చరించుచున్నాను. ఇది మంచిదియు మన రక్షకుడకు దేవుని దృష్టికి అనుకూలమునై ఉన్నది. చూసారా, మనము సంపూర్ణ భక్తి మాన్యత కలిగి నెమ్మదిగా సుఖముగా బ్రతకాలంటే అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకు. ఇప్పుడు నువ్వు ప్రార్థన చేస్తావు, నీ బజార్లో ఎవరు ప్రార్థన చేయరు. ఇప్పుడు నువ్వేం చేయాలి? ఏం చేయాలి? వారందరి కొరకు ప్రార్థన చేయాలి. లేకపోతే వాళ్ళలో సాతానుడు దూరతాడు, దూరి నీకు వ్యతిరేకంగా మారుస్తాడు. వాళ్ళే మనకు శత్రువులు అవుతారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ చిన్న విషయం చెప్తానండి. ఒక ప్రాంతంలో బాంబు పడింది అనుకోండి, ఆ బాంబు ఎఫెక్ట్ అనేది ఆ పడ్డ స్పాట్లోనే ఉంటుందా? చుట్టుపక్కల స్ప్రెడ్ అవుతుంది. అది చుట్టుపక్కల స్ప్రెడ్ అవుతుందిగా. అంటే అక్కడ మంచివాడ చెడ్డవాడ ఉండదో, అందరికి స్ప్రెడ్ అవుతుంది. ఆ ఎఫెక్ట్ అందరి మీద పడుద్ది. ఇప్పుడు ఇరాన్ ఉంది, ఆ ఖమేని అనే వ్యక్తి మీద వేస్తే ఎంతమంది చచ్చిపోయారు? చాలామంది చనిపోయారు. స్కూల్ పిల్లలు 165 మంది చచ్చిపోయారు. స్కూల్ పిల్లలు, పాపం అభం శుభం తెలియని వాళ్ళు. అట్టాకే నాకెందుకని మౌనంగా ఉన్నావు అనుకో, రేపు వాళ్ళ మీద పడే ఎఫెక్ట్ నీ మీద కూడా పడిద్ది. అందుకని నీ బజార్లో ఉన్న వారి కొరకు, నీ కాలనీలో ఉన్న వారి కొరకు, నీ వారి కొరకు ప్రార్థన చేయటం నీకు అది బాధ్యత. మనుషులందరి కొరకు ప్రార్థన చేయమన్నాడు అన్నిటికంటే ముఖ్యంగా. అర్థమైందా? వెరీ 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 ఇంపార్టెంట్ థింగ్స్ అనమాట. అది వెరీ వెరీ ఇంపార్టెంట్ థింక్ అది. కాదు కాదు, నా గురించి, నా భార్య గురించి, నా వాళ్ళ గురించి ఆ స్వార్థం ఉండకూడదు. హల్లెలూయా. అందరి కొరకు ప్రార్థన చెయ్యాలి. ఆమెన్. సమయం దొరికినప్పుడు ఇలా చేయాలి. ఈ సమయాన్ని పోగొట్టేటట్టుగా, అంటే సమయాన్ని వృధా చేసుకునేటట్టుగా చేసేది ఆత్మది, లౌకిక ఆత్మ. హల్లెలూయా. చివరిగా ఇంకొక ఆత్మ ఉంది, ఇది మోసపరిచే ఆత్మ. ఆత్మ 1 తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయం వాక్యం చెప్తుందండి. 2వ వాక్యం చదువుతా, 1, 2 కూడా. అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరుచు ఆత్మల యందును దయ్యముల బోధయందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదరని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. అంటే ఏ ఆత్మ ఇది? మోసపరిచే ఆత్మ. ఫస్ట్ది బలహీనపరచే ఆత్మ, రెండోది అపవిత్రాత్మ, మూడోది ఏంటి? లౌకిక, నాలుగోది మోసపరిచే ఆత్మ, ఐదోది ఇంకోటి ఉంది. ఈ మోసపరిచే ఆత్మ ఏం చేస్తుంది? నీకు భక్తి లేకపోయినా భక్తి ఉంది, ప్రార్థన లేకపోయినా ప్రార్థన ఉంది, నీతి లేకపోయినా నీతి ఉంది, న్యాయం లేకపోయినా న్యాయం ఉంది, నువ్వు కరెక్ట్గానే ఉన్నావు, నువ్వు సరిగానే ఉన్నావు, యథార్థంగానే ఉన్నావు అని లేకపోయినా ఉన్నట్టుగా మోసపరిచిద్ది. దేవుని స్తోత్రం కలుగునుగాక. లేదు కానీ ఉన్నట్టుగా మోసపరిచిద్ది. రేపు ప్రభు రాకడలో దేవుడు అంటాడు, నీవు న్యాయంగా బ్రతికావా? న్యాయంగానే ఉన్నాగా ప్రభా, నా మనస్సాక్షి నాకు చెప్పింది కదా అంటే నీ మనస్సాక్షి మోసపోయింది. దాని స్తోత్రం కలుగునుగాక.
అందుకనే ఆ, యెషయా గ్రంథం చదవండి. వాని మనస్సు మోసపోయినదై 44:20 ఉంటుంది. వాడు బూడిద తినుచున్నాడు, వాని మనస్సు మోసపోయినదై తప్పుదారిని వాణ్ణి తీసుకొని పోవచ్చున్నది. ఈ రోజున దైవ సన్నిధికి వస్తున్న చాలా మందిలో ఈ ఆత్మక్రియ చేస్తుంది. ఇప్పుడు ప్రజెంట్ భక్తి లేకపోయినా ఉందనుకుంటున్నారు, ప్రార్థన లేకపోయినా ఉందనుకుంటున్నారు, పరిశుద్ధత లేకపోయినా ఉందనుకుంటున్నారు. హల్లెలూయా. ఏ ఆత్మ ఇది? మోసపరిచే ఆత్మ. వీళ్ళు ఏమవుతారంటే రేపు ప్రభు ఎదుట నిలబడినప్పుడు బుద్ధి లేని కన్యకలు గింటి వేయబడతారు చూడండి. అట్లా అంటే సమృద్ధిగా ఆత్మ లేదు, అంటే నూనె లేదు. అలాగే వీళ్ళు అంటారంట ప్రభు ప్రభు అని పిలుస్తారంట. ఈ నామంలో దయ్యాలు ఎలగొట్టాం, ప్రవచనాలు చెప్పాం, అద్భుతాలు చేశామంటే ప్రభు అంటున్నాడు అసలు మీరెవరో నాకు తెలియదు. అంటే ఎవరో మోసపోయారు. వాక్యం స్పష్టంగా దేవుడు బయలుపరుస్తున్నా సరే ఆ వాక్య ప్రకారం జీవించడానికి వారికి మనసు ఉండదు, వాక్యానుసారంగా బ్రతకడానికి మనసు ఉండదు, ఇష్టానుసారంగా జీవిస్తూ ఉంటారు. అందుకని మోసపరిచే ఆత్మకి అప్పగించబడ్డ వారు తప్పు చేస్తున్నా వాళ్ళకి తప్పు అనిపించదు. గుర్తుపెట్టుకోండి. సాతానుడు పదే పదే మోసం చేస్తూ ఉంటాడు, పదే పదే. అసలు ఎవరు మోసపోతారు చెప్పమంటారా మీరు? వాక్యం చెప్తున్న మాట ఏంటంటే సొంత ఆలోచన ప్రకారం వెళ్తున్నవారు. అందుకే వాక్యం చెప్తుంది, వాడి బూడిద తినుచున్నాడు, వాడు మనసు మోసపోయినదై తప్పుదారిని వారిని తీసుకొని పోవచ్చున్నది. తప్పుదారిలో తీసుకెళ్తుంది. ఇప్పుడు ఈ మోసపోయే వాళ్ళు ఎవరు? ఈ మోసపోయేది ఎవరు? తెస్సలోనికైలకు రాసినటువంటి రెండవ పత్రిక, తెస్సలోనికైలకు రాసినటువంటి రెండవ పత్రిక గమనించండి. దేవుని స్తోత్రం కలుగునుగాక. తెస్సలోనికైలకు రాసినటువంటి 2:10 నుండే చదువు. సమస్త మోసముతోను దుర్నీతిని పుట్టించు సమస్త మోసముతోను నశించుచున్న వారిలో సాతాను కనపరచు బలమును అనుసరించి ఉండును. ఇందుచేత సత్యమును నమ్మక దుర్నీతి యందు అభిలాష గల వారందరూ శిక్షావిధి పొందుటకై చూడండి ఏమి నమ్మునట్లు? అబద్ధమును నమ్మునట్లు. వాక్యంలో ఇలా ఉంది కదా, సత్యం ఇలా చెబుతుంది కదా, ఇదిగో ఇది కదా నిజమంటే అవన్నీ నువ్వు చెప్పుకో పాస్టర్ గారు, మాకొద్దు అంటే దేన్ని నమ్ముతున్నారు వీళ్ళు? అబద్ధాన్ని నమ్ముతున్నారు. అక్కడ అదే ఉంది. అబద్ధమును నమ్మునట్లు మోసము చేయ శక్తిని దేవుడు వారి మీదకే పంపుచున్నాడు. అంటే ఇక్కడ నిజం చెప్పే సేవకులు పనికిరారు, నిజమైన వాక్యం చెప్పే సేవకులు కానీ నిజమైన సంఘాలు ఇలాంటి వాళ్ళకి నచ్చవు. ఎందుకని? వారు అబద్ధాలనే నమ్మాలి. వాళ్ళు ఏం నమ్మాలి? ఇప్పుడు వాక్యంలో ఎంత స్పష్టంగా ఉన్నప్పుడు వాళ్ళు ఏమనుకుంటారు? వాళ్ళు ఆ వాక్యం అలా ఉన్నా కూడా అలా ఉన్నా మేము అలా ఉండమండి, అలా జీవించమండి. ఏదో మాకు అనుకూలమైన ఏం చెబితే మేము ఓకే, హల్లెలూయా, నవ్వించడమో కవ్వించడమో. అర్థమైందా? అదిగో ఆ జాకెట్ల గురించి, చీరల గురించి, ఆ పంచెల గురించి, ఆ ప్యాంట్ల గురించి చెబితే వాక్యం బాగుంటుంది. దాని స్తోత్రం. సత్యం చెప్తే నమ్మరే. నమ్మకుండానట్లు ఆ మోసపరిచే శక్తి ఎవరు పంపించారు? దేవుడే పంపించాడంట. అప్పుడు అనిపిస్తుంది మీకు, మన అన్న ఇంత లోతుగా వాక్యం చెప్తుంటాడు కదా, ఈ వాక్యాన్ని ఎందుకు నమ్మరు చాలామంది అని అంటే వాళ్ళు దేవుని ఏర్పాటులో. మీకు అర్థమైందా? మన అన్న ఇంత లోతుగా వాక్యం చెప్తున్నాడే, వీళ్ళు ఎందుకు గ్రహించట్లేదనంటే నువ్వు ఏర్పాటులో ఉన్నావు, వాళ్ళు ఏర్పాటులో లేరు. ఆ మోసపోయేటట్టు చేస్తుంది ఎవరు? సాతానుడే. హల్లెలూయా. మోసపోయేటట్టు చేస్తుంది సాతానుడే. వాక్యంలో ఇలా ఉన్నా మేము అలా ఉండమండి, ఎట్లా. అందుకని యేసు ప్రభువు కూడా చెప్పాడు, ఎవడు మిమ్మల్ని మోసపరచకుండా చూసుకోండి. మత్తయి సువార్త 24:24 వాక్యం. మోసం చేస్తున్నారండి. మోసం చేసే ఆత్మ తిరుగుతుంది ప్రపంచంలో. 24:4 యేసు వారితో ఇట్లా నేను, ఎవడను మిమ్మును మోసపరచకుండా చూసుకొనుడి. అదేగా చెప్తుంది ప్రభు, ఎవడ మిమ్మల్ని మోసపరచకుండా చూసుకోండి. ఇప్పుడు ఏర్పరచబడ్డ వాళ్ళను కూడా సాతానుడు మోసం చేస్తాడు. 24:24 చదవండి. అబద్ధపు క్రీస్తులను అబద్ధ ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితము చూడండి
ఏర్పరచబడిన వారిని సహితము మోసపరచుటకై మోసపరచుటకై గొప్ప సూచక్రియలను మహత్కార్యములు కనపరచెదరు. ఇప్పుడు ఏమనిపిస్తుంది అంటే, ఇప్పుడు వీళ్ళు చెప్పేది అబద్ధమా? వీళ్ళు చెప్పేది అబద్ధమా? ఎవరో ఈ మోసపరిచే వాళ్ళు, వాళ్ళ ద్వారా కూడా దయ్యాలు వదిలిపోతున్నాయిగా, వాళ్ళు కూడా స్వస్థతలో చేస్తున్నారుగా, వారు అద్భుతాలు చేస్తున్నారుగా. అంటే మన దైవజనుడు చెప్పేదే మనకే అబద్ధం. ఎంత పవర్ లేకపోతే ఆ దయ్యాలు పోతాయి, ఎంత పవర్ లేకపోతే అద్భుతాలు జరుగుతాయి, ఎంత పవర్ లేకపోతే అక్కడ ఆ కార్యాలన్నీ జరుగుతాయి. మన అయ్యగారు ఏంది ఎట్టో చెప్పాడు మనకి, చూసారా? సాధ్యమైతే అద్భుతాలు సూచక్రియలతో ఏర్పరచబడ్డం కూడా, అంటే సత్య మార్గంలో వెళ్తున్న వాళ్ళని కూడా సాతాను ఏం చేస్తున్నాడు? దేవుని స్తోత్రం కలుగునుగాక. సత్య సంబంధులు ఎవరండి? దేవుని బిడలో సత్య సంబంధులు. అంటే ఇప్పుడు వాక్యము లేకుండా ఎన్ని అద్భుతాలు జరిగినా, గుర్తుపెట్టుకోండి, వాక్య ప్రకారం జీవించకుండా ఎన్ని అద్భుతాలు జరిగినా దేవుని రాజ్యానికి అర్హులు కారు. అద్భుతాలు జరగాలి, మహత్కార్యాలు జరగాలి, సూచక్రియలు జరగాలి, స్వస్థతలు జరగాలి, దయ్యాలు వదిలిపోవాలి. కానీ ఇన్ని జరుగుతున్న ఆ వ్యక్తికి వాక్యానుసారమైన జీవితం కావాలి. వాక్యానుసారంగా లేకుండా ఇవన్నీ పొందుకుంటున్నాలే నేను అనుకుంటే మోసపోతున్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు కొంతమంది పాస్టర్స్ కూడా అక్కడ స్పెషల్ కోటాలు పెట్టి, మా ద్వారా అయిపోతున్నాయని డంబంగా చెప్పుకుంటారు. అయిపోతున్నప్పుడు నీ రోగాన్ని ఎందుకు బాగు చేసుకోవట్లా అని అడిగే విశ్వాసులు ఎవరైనా ఉన్నారా? చెప్పండి. ఇప్పుడు ఇన్ని చెప్తున్నావు కదా నువ్వు నీతులు, ముందు నీ రోగం బాగైందా అని అడుగుతారా? హల్లెలూయా. నీకు రోగం వచ్చినా హాస్పిటల్ కురుగుతావు. విశ్వాసులకి ఏం చెప్తున్నావు? దేవుడు స్వస్థపరుస్తాడని ఎందుకు అబద్ధాలు చెబుతావు అట్టయితే? చెప్పండి. ఇప్పుడు నీకు బాగలేకపోతే నువ్వు ఉరుగుతున్నావు హాస్పిటల్కి, వాళ్ళు కూడా పోనీ అట్టయితే హాస్పిటల్కి, వాళ్ళని కూడా మందులు ఆడుకొని, వాళ్ళని కూడా స్వస్థతలు పొందనే ఎక్కడ హాస్పిటల్కి పోయి. అట్ట కాదు, నీకు తగ్గిద్ది అంటే నీకు తగ్గదా? నీ ప్రార్థన నీకు తగ్గదా? అర్థమైంది నేను చెప్తుంది? ఇది కూడా ఒక మోసమే. దాని స్తోత్రం కలుగునుగాక. నువ్వేమో హాస్పిటల్ పరిగెత్తుతావు, నీకు స్వస్థత కలిగిద్దని విశ్వాసులు చెప్తావా? అది ఒక మోసం కదా. హల్లెలూయా. ఎన్ని రకాల మోసాలు జరుగుతాయో ఇవన్నీ గ్రహించుకుంటే సత్యమైన మార్గంలో నడుస్తారు. దాని స్తోత్రం కలుగునుగాక. అంటే హాస్పిటల్కి వెళ్ళొద్దని నేను చెప్పను, నువ్వు బోధిస్తున్నది నీకు కూడా తగలాలి. ఆమెన్. నువ్వు బోధిస్తున్న వాక్యం నీకు కూడా తగలాలి. నువ్వు చెప్పడమే కానీ చేయవా? ఈరోజున ఇప్పుడు పెద్ద పెద్ద పేరుగాంచిన సేవకులందరూ ఇదే చేస్తుంది. ఏమని? మీరేం వాళ్ళని పెద్ద పెద్ద దైవజనులని పొగుడుతున్నారు, వాళ్ళకి ఆ ముక్కులమ్మడి శివుడి గారినే పరిగెత్తున్నారు. ఎక్కడికి? హాస్పిటల్కి. చిన్న తుమ్ము వచ్చినా అమ్మో డాక్టర్లను పిలవండి. ఇప్పుడు నువ్వు ప్రతిదానికి డాక్టర్ల మీద ఆధారపడుతున్నప్పుడు నువ్వు సంఘానికి ఏమని చెప్తున్నావు? చెప్పచ్చట. ఇప్పుడు సత్యమైన సేవకులు ఎవరన్నది అర్థం కావట్లే జనానికి కూడా. హల్లెలూయా. సాధ్యమైతే ఏర్పరచబడ్డ వాళ్ళని కూడా ఏం చేస్తున్నాడు వాడు? ఏర్పరచబడ్డ వాళ్ళని కూడా మోసం చేయడానికి. ఇప్పుడు ఇలాంటి వాళ్ళు ఏం చేస్తారు? అమ్మో అసలుకి రోడ్లు కూడా పట్టకుండా నాయన ఆటోలు బోటోలు నెలకొకసారి వస్తాడంట, అయ్యా అది అక్కడెక్కడో పెడుతున్నాడంట. ఎక్కడ ఏదో ఏరియా చెప్పారు. ఆయన నేను యెరూషలేము వెళ్ళాం, ఒకే రూమ్లో పడుకున్నాం మీ ఇద్దరం కూడా. దేని స్తోత్రం, పేర్లు ఎందుకులే. ఓం భీం ఇయ్యే. దేని స్తోత్రం. వాక్యం లోతుకు చెప్పరు, ఇంకియే. ఇక్కడికి వస్తే నీకు 4 వారాలు వస్తే మగపిల్లోడు పుడతాడు, నాకు మగపిల్లోడు కావాలని వీళ్ళమ్మ దాదాపు 2-3 వారాలు ఆడబోయేదో నూనె తీసుకొచ్చింది. నేను చెప్పాను, ఆయన ప్రార్థన చేస్తే కార్యం జరిగితే ఇక నేనేమైపోతాను? నాకు పవర్ లేనట్టేగా, కనీసం దాన్ని టచ్ కూడా చేయం. దాని స్తోత్రం. చెప్పాను నేను. అంటే వాళ్ళకి పవర్ ఉన్నట్టు మాకు లేదన్నట్ట. అసలు అట్లాంటి పిచ్చి భ్రమలో మీరు పడద్దు. నాకు ఏది ఇవ్వాలో ఎవరిని ఇవ్వాలో నాకు ముందే చెప్తాడు దేవుడు. నాకు ఏ బిడ్డని ఇవ్వబోతున్నాడో నాకు ముందే చెప్పాడు. ఇది కూడా ఆయనే చెప్తాడు. అయ్యేం తీసుకురాగానే అనుకుంటే ఇంకా హాస్పిటల్ అన్నీ మూసేసేయాలి. స్తోత్రం.
అన్నీ అబద్ధాలు కదా. ఇప్పుడు సరే 10 మంది వచ్చారు, 10 మందిలో ఎవరికో ఒకరు జరిగితే వాళ్ళ సాక్ష్యం చెప్పిస్తారు. ఈ 9 మంది కూడా చెప్పాలి సాక్ష్యాలు. అయ్యా ఎక్కడికి వస్తే మా కార్యం, మీకు అర్థమవుతుందా? ఆ 9 మంది కూడా చెప్పాలి నిలబడి. ఏమని? అద్దీ మాకండి వీడియో, అది ఇస్తే వీడికి పరుగు పోద్ది. ఎవరికే? ఇప్పుడు ఒక రాయి పెట్టి 10 రాళ్ళు కొడితే ఏదో ఒకటి తగిలిద్ది. అంటే జరిగిందేమో సాక్ష్యం చెప్పిస్తున్నావు, అంటే నీ దగ్గరికి వచ్చి జరగంది కూడా చెప్పి అలాగా. అది చెప్పడం, అది చెప్పాడు. దాని స్తోత్రం కలుగునుగాక. ఇదొక మోసం. అద్భుతాలు జరిగినా, కార్యాలు జరిగినా జరుగుతాయి. ఇప్పుడు మా ద్వారా జరగట్లా, ఎన్నో అద్భుతాలు జరుగుతున్నాయి. నేను అంటున్నాను, ఇన్ని జరిగినా కూడా మేము చేసాం, మా వల్ల అయిందని నేను ఎప్పుడు చెప్పుకోను అసలుకి. ఎందుకనంటే దేవుడు చేశాడు. ఉచితముగా పొందితిరి, ఉచితముగా ఇవ్వండి అన్నాడు. మనం ఎవరమే? కార్యాలు చేసేది ఆయన. హల్లెలూయా. కానీ మోసపరచబడటానికి అద్భుతాలు, సూచక్రియలు ఇవి కూడా జరుగుతాయంట. సాధ్యమైతే ఏర్పరచబడ్డ వారిని సహితం మోసం చేయటానికి సాతాను ఏం చేస్తున్నాడు? ఎన్ని చేస్తున్నాడు. సరే అవన్నీ జరుగుతున్నాయి. ఆడ పరిశుద్ధత ఉందా, భక్తి ఉందా, క్రమం ఉందా అంటే ఏం లేదు. వీటి కోసమే కాబోయేది, జాతకాల కోసం, భూత వైద్యుడి కోసం. హల్లెలూయా. నేను అంటున్నాను, నువ్వు పవర్ కలిగినప్పుడు వైద్యుడా నిన్ను నీవే స్వస్థపరచుకో, లేదంటే చెప్పేసి ఇక్కడ విశ్వాసంతో రండి, మీరు పోతారంటే హాస్పిటల్ కూడా పోండి అని చెప్పు. హల్లెలూయా. నాకున్న విశ్వాసం ఇంట్లో అందరూ లేకపోతే నేనేం చేస్తా, పోండి అని చెప్తా హాస్పిటల్కి. నాలాగా మీరు ఉండాల్సిన అవసరం లేదు, వెళ్ళిపోండి. నా విశ్వాసం నాది. ఆమేన్. మీ విశ్వాసం మీది, మీరు పోతానంటే వెళ్ళిపోండి. మన పాస్టర్ ఎవరో ఒక యాక్సిడెంట్ అయింది, అన్నా నన్ను హాస్పిటల్ తీసుకెళ్ళా అన్నాడు. నేనే తీసుకెళ్ళాను హాస్పిటల్కి. డబ్బులు లేవన్నా, నేను పెట్టుకుంటా, లేదు చూసుకో, చూపించుకో. అతన్ని తీసుకొచ్చి పడుకో, నేను ఓం భీమ్ అని అట్లా ఏదో చేస్తానంటే వాడికి తగ్గిద్దా? వాడికి ఏం లేదు. వాడెవరో అదే మన హల్లెలూయా చెప్పకూడదు, హోసన్నా మినిస్టర్ అతనే. ఏడా ఇది పిడుగురాల దగ్గర కొండమూడు పడ్డాడు. నేను పోతానన్నా అన్నాడు. సరే తీసుకెళ్ళాడు, పడేసాం. స్నేహితుడు, ఏం చేస్తాం, సరే పో. అంటే ఇక్కడ ఎవరితో గురించి చెప్పాలని కాదంటుంది, పోయే వాళ్ళని ఏం చేయాలి, పంపించాలి. కానీ మీరు దంచి కొట్టే బోధల దగ్గర మాత్రం జాగ్రత్తగా ఉండండి. దేవుడు స్వస్థపరిచేవాడు. నీకెందుకు దొక్కలాటైతే నీకెందుకు జరగలా? హల్లెలూయా. నీకేమో అంబులెన్స్ రెడీగా ఉండాలా చర్చిలో. ఆమేన్. నీకేమో అంబులెన్స్ రెడీగా ఉండాలి చర్చిలో. పాపం దేవుడే స్వస్థపరిచాడని మళ్ళీ ఇట్లాంటివి జరుగుతున్నా ఏం చేస్తావు? ఇన్ని కనువిప్పు కలిగే మాటలు చెప్పినా మీకు బుద్ధి రావట్లా. అర్థమవుతుందా? చేతుల పైకి ఎత్తి గడిగలు చెప్పండి. నేను అంటుంది ఏంటంటే, హాస్పిటల్కి వెళ్ళటం తప్పే కాదు, మందులు ఆడటం తప్పు కానే కాదు. కానీ విశ్వాసం ఉంటే దేవుడు అద్భుతాలు చేస్తాడు, దేవుడు కార్యాలు కూడా జరుగుతాయి. అది గుర్తుపెట్టుకోండి. దేవుడు కార్యాలు జరుగుతాయి. దేవుడి మీద ఆధారపడండి. దేవుడు జరిగించే కార్యాలు చాలా గొప్పగా ఉంటాయి. ఆమేన్. కానీ ఈ అద్భుతాలు గురించి, వాడి గురించి చెప్పి జనాన్ని ఏదేదో ధూమ్ధాం అని చేసి, ఇదిగో నేను పేరు చెప్తా, హల్లెలూయా. ఇంకొక అతను అంటాడు, ఏదో పంజాబ్లో ఉంటాడు, నీ సెల్ ఫోన్ నెంబర్ కూడా నేను చెప్తాను అంటాడు. సెల్ ఫోన్ నెంబర్ నువ్వు చెప్పేది ఏంది? నువ్వు చేస్తున్నప్పుడు ట్రూ కాలర్లో నువ్వెవరో నాకు తెలియట్లేదా? ట్రూ కాలర్లో నువ్వు చేసేది నాకు తెలిసిద్దా లేదా? నీ పేరు అవన్నీ. నువ్వు నాకు ప్రార్థన విన్నపం కోరినప్పుడు నువ్వెవరో నాకు తెలిసిపోద్ది ఆల్రెడీ. నీ ఏరియాలో నేను మీటింగ్ పెట్టినప్పుడు ఖచ్చితంగా నువ్వు వస్తావని నాకు తెలుసుగా. అప్పుడు నేను ఏం చెప్తున్నా, దేవుడు మాట్లాడుతున్నాడని పేరు పెట్టి పిలుస్తా. ఇది కూడా అబద్ధమేగా. దేవుడు మాట్లాడతాడు. జక్కయ్యతో మాట్లాడాడు. జక్కయ్య ఎవరు ఆయనకు తెలియదు, పేరు పెట్టి పిలిచాడా లేదా? అంటే కొన్ని నిజాలు అనేది ఉన్నాయి, కొన్ని అబద్ధాలు కూడా ఉన్నాయి. అందుకని అబద్ధాలని నమ్మొద్దు. హల్లెలూయా. ఎట్లాంటివి చెప్పామనుకోండి, నిజం చెప్తే ఉలిక్కి ఎక్కువ అంట. అందుకని గ్రహించాలి. ఇప్పుడు వీటన్నిటి మీద మనం ఏం చేయాలి? పోరాడాలి. మనం పోరాడున్నది మనుషులతో కాదు, దురాత్మలతో. కొన్ని నిమిషాలు మోకాలు ఉంచండి. ప్రభువా, మంచి పోరాటం పోరాడాలి.
ఎవరితో పోరాడాలి? మనుషులతో కాదు, శరీరాలతో కాదు, ఆకాశమందున దురాత్మ సమూహంతో పోరాడాలి. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తుతి, 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 స్తుతి. ఆమేన్. స్తోత్రం, 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 స్తోత్రం. మనము పోరాడునది మనుషులతో కాదు, ఆకాశమందున దురాత్మలతో పోరాడాలి. అపవాదిని ఎదిరించండి, దేవునికి లోబడండి అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. యేసు నామాన్ని ఉపయోగించు, యేసు రక్తాన్ని ఉపయోగించు. యేసు నామం, యేసు నామం, యేసు నామం. బలహీనపరచు ఆత్మలారా, యేసు నామములో గద్దిస్తున్నాం. అపవిత్రాత్మలారా, యేసు నామములో గద్దిస్తున్నాను. అపవిత్రాత్మలారా, యేసు నామములో గద్దిస్తున్నాను. లౌకిక ఆత్మలారా, యేసు నామములో గద్దిస్తున్నాను. మోసపరిచే ఆత్మలారా, యేసు నామములో గద్దిస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. మంచి పోరాటం పోరాడాలి. మోకాల మీద ఉండి పోరాడాలి, మోకాల మీద ఉండి పోరాడాలి. చేతులెత్తి పోరాడాలి, గద్దించుచు పోరాడాలి, మర్రపెట్టుచు పోరాడాలి, ఉపవాసములతో పోరాడాలి, రోధించుచు పోరాడాలి. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్. రబల రష్యారలదర. ఆత్మశక్తి పొంది, ఆత్మశక్తి పొంది అపవాది శక్తులను నీవు చితక త్రొక్కాలి. పాముల మీద, తేళ్ల మీద, శత్రు బలమంతుడి మీద దేవుడు మనకు అధికారం ఇచ్చాడు, మనకి పవర్ ఇచ్చాడు. యేసు నామములో, యేసు నామములో, యేసు నామములో దుష్ట శక్తుల్ని నువ్వు జయించాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. అపవాది శక్తులన్నీ అనగద్రొక్కబడెను, పాప శాప రోగాలు పతనమవ్వుచుండెను. అపవాది శక్తులన్నీ అనగద్రొక్కబడెను, పాప శాప రోగాలు పతనమవ్వుచుండెను. నా యేసుక్రీస్తు ద్వారా జయము, నా యేసుక్రీస్తు ద్వారా చుండెను రక్షణ విమోచన. యేసులోనే రక్షణ విమోచన, యేసులోనే దొరికెనో. జయము, జయము, విజయముంది యేసు నామంలో. జయము, జయము యేసురా, విజయముంది యేసు నామంలో. విజయముంది యేసు నామంలో. విజయముంది, ఆమేన్. విజయముంది యేసు నామంలో. బలహీనపరచు ఆత్మలు యేసు నామంలో తొలగిపోవాలి. లౌకిక ఆత్మలు యేసు నామంలో తొలగిపోవాలి. మోసపరిచే ఆత్మలు యేసు నామంలో తొలగిపోవాలి. భ్రమపరిచే ఆత్మలు యేసు నామంలో తొలగిపోవాలి. రిబాల రబాక రబాబాబాబా షబాల రబాబాబాబా రకరల రిబిలి కిరబల పురబరబరి షబరబర గరబలదియా తిబిరికి రబరబరబరి షబరబర కరబలబరదియా. ఆత్మశక్తి పొంది అనగా ద్రొక్కితిని అపవాది శక్తులను, దుష్ట అపవాది శక్తులను. ఆత్మశక్తి పొంది, ఆత్మశక్తి పొంది, ఆత్మశక్తి పొంది, ఆత్మశక్తి ఆత్మశక్తి పొంది, ఆత్మశక్తి పొంది అపవాది శక్తులను యేసు నామములో తొక్కివేయి. సంఘమంతా ఆత్మతో నింపబడాలి. సంఘము బలహీనపరచు ఆత్మలను జయించాలి.
అపవిత్రాత్మలు జయించాలి, లౌకికాత్మలు జయించాలి, మోసపరిచే ఆత్మలు జయించాలి, భ్రమపరిచే ఆత్మలు జయించాలి, గాఢ నిద్రాత్మలు జయించాలి, అబద్ధపు ఆత్మలు జయించాలి. రిబాలా రాకా రాబా బాబా షాలాదియా రిబాలా కరబల బర శబద గద బరి గద బలదియా తిబిదికి డబన కొరబన బరి గద బలదియా నిబిదికి డబన బర శబద గద బల. అపవాది శక్తులన్నీ అనగద్రొక్కబడెను, అపవాది శక్తులన్నీ అనగద్రొక్కబడెను, అపవాది శక్తులన్నీ అనగద్రొక్కబడెను. పాప శాప విమోచన యేసులోని కలిగెను. యేసు నామములో స్వస్థత. నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాసమూలముగా జీవించాలి. ఇది ఆత్మీయ పోరాటం, విశ్వాస పోరాటం. సంసోను శత్రువులను తరిమి కొట్టినట్టు ఈరోజు నీ ఇంటిని శోధిస్తున్న శక్తులను నువ్వు మోకాళ్ళ క్రింద చితక తొక్కాలి. ఇంటిలో అందరూ సాంసోన్లు కాదు. ఒకే ఒక్కడుంటాడు సాంసోను, ఒకే ఒక్కడుంటాడు ప్రార్థనాపరుడు, బండ సందుల్లో నిలబడేవాడు, ప్రభుతో మాట్లాడేవాడు, ప్రభు పక్షాన్ని నిలబడి యుద్ధములు చేయవాడు, ఆత్మశక్తి పొందినవాడు. సాతాను కట్లను తెంపుతాడు, శత్రువులు నిర్మూలపరుస్తాడు, తన ప్రజలకి వెలుగుగా ఉంటాడు, తన ప్రజలకి దీవెనగా ఉంటాడు, తన ప్రజలకి ఆదరణగా ఉంటాడు. బలమైన ప్రార్థన నేర్చుకోవాలి. చేతుల పైకెత్తి ప్రార్థన చేయండి. సమయాన్ని పోనీయక సద్వినియోగపరచుకోవాలి. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకోవాలి. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ప్రియ దేవుని సంఘమా, ప్రియ దేవుని బిడ్డలారా, ఇళ్లలో బలిపీఠాలు కట్టండి, ఇళ్లలో ప్రార్థన దూపాలు వేయండి, ఇళ్లలో మోకరిల్లే వారు కావాలి. ఇంటిని చీకటిని కమ్ముకుంటుంది, కటికి చీకటి కమ్ముకుంటుంది. రోగం అనే చీకటి, అసమాధానం అనే చీకటి, పాపం అనే చీకటి. ఇంటికి కావలి ఉండాలి. నీవు ఇంటికి కావలి ఉండాలి, నీ ఒంటికి కావలి ఉండాలి. ప్రార్థన చేస్తే నీ చుట్టూ దేవుడు కంచి వేస్తాడు. ప్రార్థన చేస్తే నీ యుద్ధములు ప్రభు చేస్తాడు. మనం పోరాడునది మనుషులతో కాదు, దురాత్మలతో. రక్షించబడ్డావు కదా, ఇళ్లలో సరైన ప్రార్థన ఉందా? మోకాలు ఉంచుతున్నావా? నువ్వు జయించవలసిన శక్తులు కొన్ని ఉన్నాయి. అది బలహీనపరిచే ఆత్మ, అపవిత్రాత్మ, లౌకికాత్మ, మోసపరిచే ఆత్మ, భ్రమపరిచే ఆత్మ, అబద్ధపు ఆత్మ, గాఢ నిద్ర ఆత్మ. ఈ ఆత్మను నువ్వు జయించాలి, వీటి మీద జయం పొందాలి. జయించిన వాడు, నేను జయించిన తండ్రి సింహాసనం మీద కూర్చున్నట్లు జయించిన వాడు నా తండ్రి నాకిచ్చిన సింహాసనములో తను కూర్చుంటాడు. జయించిన వానికి క్రొత్త పేరిస్తాను. జయించిన వానిని మందిరముల స్తంభముగా స్థిరపరుస్తాను. జయించిన వానిని వెలిగిస్తాను. జయించిన వాని పేరు జీవగ్రంథంలో రాస్తాను. జయించిన వానికి అధికారాలు ఇస్తాను. ఈరోజు నువ్వు జయించాలి. హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఆమేన్. స్తోత్రాలు చెప్పండి.